ఉక్రెయిన్ అనవసరంగా కవ్వించింది రష్యాని. దాని ఫలితమే ఉక్రెయిన్‌లో ఉన్నటువంటి డ్యామ్ ధ్వంసం. దీని ఇంపాక్ట్ ఎట్లా ఉందంటే రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో తాజాగా మొన్న మార్చి 23న జరిగింది. డొనెట్స్క్ ప్రాంతంలోని సివిర్స్కీ డొనెట్స్ నది మీద ఉన్న ఒక డ్యామ్‌ని 2 బాంబులతో కొట్టి ధ్వంసం చేసింది. ఇది రైహోరోడోక్ గ్రామం సమీపంలో ఉంది. ఈ డ్యామ్ ధ్వంసం వలన ఇప్పుడు డొనెట్స్క్, డాన్బాస్ ప్రాంత కాలువల్లోకి నీరు నింపడం ఆగిపోయింది. దీంతో డొనెట్స్క్ ప్రాంతంలోని స్లోవ్యాన్స్కీ, ఆహ్, క్లమాటోర్స్క్, ద్రుజ్కివ్కా వంటి నగరాల్లో నీటి నిల్వలు కేవలం 2 వారాలకు మాత్రమే ఉంటాయని ఉక్రెయిన్ అధికారులు చెప్తున్నారు. దీనివల్ల ఆ ప్రాంతంలో నీటి సరఫరా కోసం ఎమర్జెన్సీ షెడ్యూల్ అమలు చేయాల్సి వచ్చింది. ప్రజలు నీటిని ఆదా చేసుకోవాలని సూచించాల్సి వచ్చింది. రష్యా ఈ దాడి చేయడం ద్వారా ఉక్రెయిన్ సైన్యానికి లాజిస్టిక్స్ దెబ్బతీయాలన్నటువంటిది ప్లాన్ చేసుకుంది. డ్రోన్ ఫుటేజ్‌లో బాంబులు పడి డ్యామ్ బద్దలై నీరు ఉరికిపడడం కనిపించింది. ప్రస్తుతం పెద్ద ఎత్తున ప్రజలకు ప్రమాదం లేదని ఉక్రెయిన్ చెప్తున్న. నీటి కొరత వల్ల సాధారణ ప్రజల జీవితాలైతే ఇబ్బంది పడే పరిస్థితి ఎక్కువైంది.